సో ఈ మధ్య కాలంలో అంటే నువ్వు చిన్నప్పుడు ఇప్పుడిప్పుడే వచ్చిన తరుణంలో చాలా మంది సింగర్స్ ఫేమస్ అయ్యారు. పెద్ద పెద్ద వాళ్ళు మనకి ఒకరిని పోగొట్టుకున్నాం కూడా, సాయి చంద్ని. సాయి చందన్ కలిసావు ఎప్పుడన్నా? సాయి చందన్ కలిసి. ఆయన పాటలు ఏమన్నా గుర్తున్నాయా? సాయి చందన్ పాటలు ఏ అంబేద్కర్ సాంగ్స్ గుర్తున్నాను. ఒక్కటి ఆయనకు నివాళిగా, ఆయనకు నివాళి అమ్మ సాంగ్ అన్న, సాయి చందన్ పాడిన అమ్మ సాంగ్. పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి, శాస్త్రంగా నీ పాదాలకు వందనం. ఓ ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం, శాస్త్రంగా నీ పాదాలకు వందనం. ఓ ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం. బ్రహ్మకైన అమ్మవు నీవు, అపురూప జన్మవు నువ్వు, తల్లి త్యాగాల దారవే, ఆరని కన్నీళ్ళ దారవే, ఎంత జాలి గుండే ఓ అమ్మా, ఎంత జాలి గుండే, అందుకే జగతిలా ఉండే. నా కన్నీళ్ళతో కాళ్ళు కడిగిన మోక్షం నీకుండే. పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి. మిట్టపల్లి సురేందర్ ఎంత గొప్ప వ్యక్తి మనందరికి తెలుసు. ఇక ఆయన పాటకి, ఆయన పాటే మంత్రం, ఆయన మాటే మంత్రం. అలాంటి వ్యక్తి నీ ఇంటర్వ్యూ చూసి, ఏదో ఛానల్లో చేసిన నీ ఇంటర్వ్యూ చూసి నాకు ఫోన్ చేశాడు. ఈ చెల్లె చాలా బాగా పాడుతుంది, గొంతు చాలా గొప్పగా ఉంది, ఈ చెల్లె నువ్వు ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పి నాకు రికమెండ్ చేశాడు. అంతేకాదు మా ఛానల్ నుంచి చేసే పాటలన్నీ ఇక్కడ నుంచి నీతోనే చేయించాలని కూడా చెప్పాడు, ఆదేశించాడు నాకు, నువ్వు ఆమెతోనే చేయించాలని. సో వెరీ గుడ్. సో అప్పుడే నీకు మార్కులు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఇక సురేందర్ గురించి గట్టిగా చెప్పి. సురేందర్ అన్న పాట నేను పాడడం అంటే నేను అదృష్టవంతు, దానికంటే అదృష్టం ఇంకేది లేదన్నా. అందులో సురేందర్ అన్న ఈ ప్రపంచాన్ని చూసి, యువతను చూసి ఎట్లా చెడిపోతున్నారు అనే పాట, ఎన్నో పాటలు నచ్చినా కూడా ఈ పాట ఎందుకో నాకు యువత మీద రాసిండు కాబట్టి సురేందర్ అన్న పాట, ఈ పాటని ఎక్కువ వేదికల మీద పాడతా. కలల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతుంది నేటి ప్రపంచం. మాయాజాలం జగమంతట కాలం, అరచేతిలో కొలువైంది నాశన కాలం. ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్, అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు. అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు, అశ్లీలత దాని అంతరాత్మను గుట్టు. నమ్మరయో నటిజన్స్ తల మీదొట్టు. కలల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతుంది నేటి ప్రపంచం. కలల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతుంది నేటి ప్రపంచం. బ్యాంకులో నా అకౌంట్ ఉండి బ్యాలెన్స్ లేకపోయినా సెల్ ఫోన్ లో అకౌంట్ ఉంటే అదే నేటి స్టేటస్ అంట. పర్సులో నా పచ్చ నోటు నికరంగా ఉండకున్న ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అదే నేటి స్టేటస్ అంట. అంతర్గత విషయాలను బయట పెట్టుతూ అంతరించిపోతున్నాడు మనిషి మట్టుకు. కలల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతుంది నేటి ప్రపంచం. మాయాజాలం జగమంతట కాలం, అరచేతిలో కొలువైంది నాశన కాలం. సూపర్, అచ్చం ఆయనలాగే వాడే, బ్రహ్మాండంగా ఉంది పాట. Thank you, అన్న. రైట్ రైట్ రైట్. ఓకే, మధుప్రియ అనొచ్చా? మధుప్రియ వచ్చాను. మధుప్రియది ఒకటి. నాన్న 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 నీ మనసెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. ఓ మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి పైన పడ్డ వేలప్పుడు
వాళ్ళలో ఇప్పుడున్న సింగర్స్ అందరిని తీసుకుంటే నీకు బాగా ఇష్టమైన సింగర్ ఎవరు? సోమన్న. ఏపురు సోమన్న. వేసుకో ఒకటి ఏపురు సోమన్న పాట. ఏపురు సోమన్న పాటలు చాలా పాటలు బాగున్నాయంట. అన్ని యాంటీ సాంగ్స్ ఉంటాయి. యాంటీ సాంగ్స్ లో అమరవీరుల సాంగ్ మాత్రం నేను ఎక్కువ పాడతాను. వెరీ గుడ్. ఓ అమరవీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, ఓ పొద్దు పొడుపులారా, మీరు కలలు గన్న తెలంగాణ రాష్ట్రము వెలవెలబోతుంది. ఆశలన్నీ అడి ఆశలై కొలపోతే మిగిలింది. ఓ అమరవీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, ఓ పొద్దు పొడుపులారా. మీ ప్రాణాలను తృణప్రాయం చేసి సాధిస్తిరి రాష్ట్రం. మీ గాయాలను గేయంగా పాడి చేస్తాము పోరాటం. ఆత్మగౌరవం అభివృద్ధి మా ముందున్న లక్ష్యం. అనగారిన బ్రతుకులు మార్చాలని మైక్యతతో నడుస్తాం. ఓ అమరవీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, ఓ పొద్దు పొడుపులారా. సూపర్ సూపర్. అట్లాగే మహిళల్లో ఎవరు ఇష్టం నీకు? మహిళా సింగర్స్ లో బెల్లి లలితక్క పాట వైనాల రమేష్ అన్న రాసిన పాట. ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని, భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లెవని. ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని, భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లెవని. అలు పెరుగని పాటవే బెల్లి లలితక్క, నీ పాటకు ప్రణమిల్లెనే నింగిలో ప్రతి చుక్క. అలు పెరుగని పాటవే బెల్లి లలితక్క, నీ పాటకు ప్రణమిల్లెనే నింగిలో ప్రతి చుక్క. ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని, భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లెవని. పూట గడవని ఇంటిలో పుట్టిన పులి బిడ్డవు నీవమ్మ. ఆటలాడ పసి ప్రాయంలోన ఆశయాల బాటమ్మ. ప్రశ్నలన్నీ ఒక పాటగా మలచిన పల్లె తల్లి నీవమ్మ. కథలు చెప్పుతూ ఎతలు పాడుతూ కథనే కోయిరమ్మ. పాట పైన ప్రతికారము చూపిన పాడులోకమిదిరా, పాడులోకమిదిరా. 17 ముక్కలై ప్రజల గుండెలో నిలిచిపోయే కదరా, నిలిచిపోయే కదరా. నీ నెత్తుడు తలచిన నేలనా, మొలకెత్తిన గొంతై పాడనా. అలు పెరుగని పాటవే బెల్లి లలితక్క, నీ పాటకు ప్రణమిల్లెనే నింగిలో ప్రతి చుక్క. అలు పెరుగని పాటవే బెల్లి లలితక్క, నీ పాటకు ప్రణమిల్లెనే నింగిలో ప్రతి చుక్క. చెమట చుక్కలతో రాసిన పాటలు చెలిమిలో ఊటలాయే. పదును పెట్టి నీ గొంతు నుండి పాలకులపై చేసేదాడే, పాలకులపై చేసేదాడే. ప్రజల గొంతుపై ప్రజాస్వామ్యమై చేయదగున ఈ దాడే. ఎర్ర మల్లెలు వేసిన దాడులు చిన్నబోయి చూసే, చిన్నబోయి చూసే. నేల రాలిన గాన కోకిల పాడలేని పలుకే, పాడలేని పలుకే. జోహార్లే బెల్లి లలితక్క, నీ పోరును సాగిస్తాం మేమింకా. అలు పెరుగని పాటవే బెల్లి లలితక్క, నీ పాటకు ప్రణమిల్లెనే నింగిలో ప్రతి చుక్క. ఉద్యమాల తొలి పొద్దువని ఎగిసే ఎర్రని జెండవని, భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లెవని. బాగా బాగా. సో ఫైనల్గా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్. ఈ పెళ్ళిళ్ళకి సంబంధించిన పాటలు ఏమన్నా తెలుసా? పెళ్ళిళ్ళు అంటే సరదాగా బావమరుదులు
మరదళ్ళ పాటలు ఇట్లాంటివి ఇక బాగా మరదలంటే ఇక బంజారా సాంగ్స్ అండి. అవి బాగుంటాయా? బంజారా సాంగ్స్ లో మా పెళ్ళిళ్ళకు బాగా ఎస్. మరదళ్ళకు గోలుకుండ గెటే పరే వాటదితో ఏ బుజి వాటదితో ఏ గోలుకుండ గెటే పరే వాటదితో ఏ బుజి వాటదితో ఏ గగరో ముసేరో పెరను మురుసుకొని ఏ బుజి మురుసి బెటి ఏ గగరో ముసేరో పెరను మురుసి బెటి ఏ బుజి మురుసి బెటి ఏ గోలుకుండ బెల బెల గోలుకుండ గెటే పరే వాటదితి ఏ బుజి వాటదితి ఏ గగరో ముసేరో పెరను మురుసి బెటి ఏ బుజి మురుసి బెటి ఏ. థ్యాంక్ యూ నర్మదా. అద్భుతమైన పాటలు నిజంగా. సో ఇప్పుడు చూశారు కదా, మరి ఇప్పుడు ఈమె పాట అర్హురాలా కాదా మీరే డిసైడ్ చేయండి. మరి ఉద్యోగానికి అర్హురాలు అవునా కాదా మీరే డిసైడ్ చేయొచ్చు. చక్కని గొంతమ్మ అనేది ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది, నీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఏదైనా చికిత్స ఉంటే నేను అడుగుదాం అనుకున్నా మా ప్రేక్షకుల్ని, ఆమెకి ఏమైనా హెల్ప్ చేయండి అని. మరి నువ్వు చికిత్సే లేదంటున్నావు, దాన్ని ఎట్లా? వరల్డ్ వైజ్ గా సొల్యూషన్ లేదు అని చెప్పిరనా. కాకుంటే కర్ణాటకలో ఏదో ఆయుర్వేదిక్ ద్వారా చేస్తున్నారట గానీ దానికి ఆర్థిక పరిస్థితి వల్ల చూద్దాం, ఎవరన్నా మన ప్రేక్షకులు హెల్ప్ చేస్తే నీకు ఆ కర్ణాటక ఆయుర్వేద వైద్యానికి కూడా ఎవరన్నా హెల్ప్ చేస్తే ప్రేక్షకులు మీరు తనకి ఒక ఈ పాటకి ప్రాణం పోసినట్టు మీరు ఆ పిల్లల్ని పట్టుకొని ఆ పిల్లల్ని తృణీకరిస్తున్న భర్త, ఈ సమాజంలో ఒంటరి ఆడపిల్ల, ఉద్యోగం లేకుండా సంపాదన లేకుండా ఇద్దరు పిల్లలతో బతకడం, అది వికలాంగులతో ఎంత కష్టమో మీకు తెలుసు. వీలైతే తోచినంత సాయం చేయండి నర్మదకి, వాళ్ళ పిల్లల ఆరోగ్యం కోసం. ఎవరైనా ఆయుర్వేద వైద్యులు ముందుకొచ్చి ఆమె పిల్లల్ని బాగు చేసినా సంతోషమే. నీ ఫోన్ నెంబర్ చెప్తాను. 9704502290. 24/7 న్యూస్ చూసే ప్రతి ఒక్కళ్ళకి నా యొక్క విజ్ఞప్తి ఏంటిదంటే, ఏ సహాయం ఉన్నా చేయకున్నా కూడా నాకు సారథిలో ఉద్యోగం కల్పించి నా బతుకుకి బాటను వేయాలని అందరికీ ఈ ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. తప్పకుండా అమ్మా, నీ మాట నీ పాట మన సీఎం దాకా చేరాలి, మంత్రుల దాకా చేరుతుంది. త్వరలోనే నీకు ఉద్యోగం వస్తుంది తల్లి.